అనాజాగ్రత్త వల్ల మేము మినిస్టర్గా హరీష్ రావు గారు ఆ రోజు ఎక్స్ మినిస్టర్, మీరు మినిస్టర్గా మీరు అక్కడ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల డ్యామ్ కట్టేటప్పుడు దాన్ని మీరు ఏమంటారు ఇప్పుడు కుంగింది కూలిపోయింది. ఇప్పుడు మనమే ఉన్నాం, డాక్టర్లు చెప్తారు, ఏం చెప్తారు? నేను ఒక డాక్టర్ దగ్గర పోయినమ్మా, డాక్టర్ శ్రీవేణు అని గ్యాస్ట్రాలిక్ డాక్టర్, డాక్టర్ శ్రీవేణు అని గ్యాస్ట్రాలిక్ డాక్టర్. అంటే దీనికి కొంత లింక్ అవుతుంది, కొంత అర్థమయ్యేటట్టు చెప్తున్నా కదా, రిలేటెడ్ అనమాట. ఇప్పుడు డ్యాము బాడీ ఒకటే కదా, పేరుని బాగా ప్రాబ్లం అని అడిగిన, ఎట్లా తింటున్నారు అని అడిగిండు. మార్నింగ్ అది ఎట్లా సార్, మీరు డాక్టర్ సాబ్ చెప్పాడు, మీరు ఒకటేసారి కోడి తింటే ఎట్లా రాత్రిపూట అని అన్నాడు ఆయన. అన్నాడు ఇట్లా కొంత తినుండి రాత్రి కొంత కడుపు ఖాళీ పెట్టుండి, ఆ తిన్నది అరగాలి కదా, అది అరిగినాక మళ్ళీ కొంత తినుండి, అట్లయితే మీ బాడీ సేఫ్టీ ఉంటుంది అన్నాడు ఆయన. అట్లయితే మీ బాడీ సేఫ్టీ ఉంటుంది, మీరు సేఫ్టీగా ఉంటారు. ఈ కోడి దొరికింది కానీ కోడి ఒకటేసారి తింటే ఎట్లా సార్ అనేసి డాక్టర్ శ్రీవేణు అనేసిన్నాను. అమ్మ ఇది ఇంత ఉందా డాక్టర్ సాబ్ అంటే, ఇంతే ఇది, అట్లా కొంత నువ్వు కూడా కొన్ని నీళ్లు నింపుంటే నువ్వేం చేసావు, నేను ఒకటేసారి కోడి తిన్నట్టు నువ్వు ఒకటేసారి నీళ్ళు వదిలేసినావు. ప్రాబ్లం ఏదో మేడిగడ్డ ప్రాబ్లం అదే, సేమ్ ప్రాబ్లం అదే. ఆడనేమో హరీష్ రావు చేసిన ప్రాబ్లం, ఈడనేమో నాది నేను చేసుకున్న ప్రాబ్లం, తేడా గంతే. ఇక నువ్వు అంటే రేవంత్ ఇప్పుడు నేను కోడిని బాగా తిని నేను రేవంత్ రెడ్డి తిరిగితే ఏం లెక్క అది అంతది, నువ్వు ఎగ్జామ్ నీళ్ళు ఎందుకు నింపినవు అట్లా, అది సేమ్ అంతే. ఇది ప్రజలు ఆలోచన చేయండి, ఇది డబ్బా అతంది కాదు, ప్రజల డబ్బు, సొంత పైసా కష్టార్జితం పైసా ఉంటే హరీష్ రావుది. ఇప్పుడు మనం రూపాయి జమ చేసుకొని ఇల్లు కట్టుకొని చిన్నగా వాటర్ కొడతాం కదా, ఏమంటారు అని, క్యూరింగ్. మన ఇల్లు కాబట్టి మనకంత ఫికర్ ఉంటుంది, మంది సొమ్ముతో నేను ఇల్లు కడితే ఉంటుంది ఆ ఫికర్. ఈ హరీష్ రావు చేసిన కథ ఇది. నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన పాపాలు, మీరు చేసిన తప్పులు, పొద్దున్న లేచి రాత్రి దాకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తిట్టుకుంటూ మాకు రావా నేను తిట్టడానికి? నువ్వు ఇప్పుడు ఒకటేగా ఈయనకి ఏం పడ్డదంటే, ఇక 2.5 ఏళ్ళు లేదు, ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. ఈ మధ్యలో అక్కడక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా అంటుండు కదా సభలలో, ఇంకా 5 ఏళ్ళు నేనే ఉంటా అంటుండు కదా. ఈసారి 5 ఏళ్ళు ఎట్లో తట్టుకున్నాము, మళ్ళీ 5 ఏళ్ళు అంటున్నాడు. ఇదంతా ఏంది, ఎటు పోవాలి మేము అనేది పట్టుకొని ఈ కాళేశ్వరం మేడిగడ్డ పట్టుకొని తిరుగుతున్నట్టుగా నాకు కనబడుతున్నది. అంతేగా ఏదో బదలా చల్లాలి, అంత బురద తలుకుంటూ పోవాలి. ఇది తెలంగాణ ప్రజలు కొంత ఆలోచన చేయండి. వీళ్ళు సరే దొంగ మాటలు, దొంగ లెక్కలు, దొంగ ముచ్చట్లు, దొంగ డైలాగులు చెప్పుట్ల కేసీఆర్ ఫ్యామిలీ ఎక్స్పర్ట్, వాళ్ళకు వెనతో పెట్టిన విద్య. కాబట్టి తెలంగాణ ప్రజలారా, హరీష్ రావును కానీ హరీష్ రావు కుటుంబం ఎవరు మాట్లాడినా ఆ మాటలు నమ్మకండి. దానికి జవాబుదారు బాధ్యత వాళ్ళదే. కాబట్టి ఈ కాళేశ్వరం మేడిగడ్డకు సంబంధించిన ఈ హరీష్ రావు ఏదైతే రోజు టార్గెట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ రెడ్డి గారిని చేస్తున్నాడు, దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నది. దీని మీద నీ దొంగ మాటలు, దొంగ ప్రచారం ఆపకపోతే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా
నిన్ను ఎప్పటికప్పుడు నిలదీస్తాము, అలా వెనక్కి పోయే ప్రసక్తి లేదు. ఇప్పుడు నోరు ఆయనది ఖాళీ నోరే హరీష్ రావుది, కానీ మాది కలం పెన్ను. సడన్గా పెన్ను పెట్టి ఆయనతో ఇక హరీష్ రావు మాటలకు టెంప్ట్ అయ్యి సరే అని అన్నామనుకో, అది కూలిపోతే ఎవడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాల్సి వస్తుంది. తండ్రికి కొడుకు తేడా లేదా? తల్లికి తండ్రికి కొడుకు తేడా ఏముంటుంది చెప్పండి మీరు? దానికి ఉండదు కదా. తల్లిదండ్రులు ఆలోచించి నా కొడుకున్నాడు, నేను ఆలోచించినంత దూరం నా కొడుకు ఆలోచన చేస్తాడా? నా బిడ్డ ఆలోచన చేస్తుందా? ఇక్కడ తండ్రి హోదాలో కూర్చున్నాడు కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా. ఎస్ కరెక్టే అన్నాడు. ఎస్ కరెక్టే. అది అసలు పవర్ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేది కరెక్ట్ కదా. అసెంబ్లీ పెడతాడు, మీ మామని తోలుకరా, కేసీఆర్ గారిని తోలుకరా, నువ్వు ఎట్లా వస్తావు కూసో, డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వస్తారు, మీరు అటు కూర్చుంటారు, అధికారులు ఉంటారు, మాట్లాడుకోండి, అసెంబ్లీలో మాట్లాడుకోండి, అన్ని ఛానల్స్ ఆన్ ఉంటాయి. ఒకవేళ హరీష్ రావు గారి మాటలు చెప్పిండి అనినా. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆపిండు, ఎందుకు నీళ్ళు ఆపుతలేడు? సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు నీళ్ళు ఆపకనైనా కూలిపోతుంది, ఖమ్మం కొట్టుకుపోతుంది అని అంటేనే ఆయన ఆపిండు, గేట్లు ఓపెన్ చేసిండు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు. ఈ టీవీలలో నువ్వు మాట్లాడితే అది ఎట్లయితుంది? నువ్వు నీ ఆఫీసులో, నీ పార్టీ ఆఫీసులో కూర్చొని నువ్వు తాళాలు ఇయ్యి, ఏమిదేమన్నా అదేం పద్ధతి? అది నువ్వు ఒక మినిస్టర్గా చేసినావు, 10 ఏళ్ళు పవర్లు ఉన్నారు మీరు, తాళాలు పంపి నేను ఓపెన్ చేస్తాంటే సరే, మరి దీనికి రెడీగా మరి అదన్న. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తర్గవాదము? నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన చెప్పిన దాన్ని నువ్వు అసెంబ్లీ మరి పెట్టు అని అడుగు, పెడతాడు. అందులో డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వస్తారు, మీరు ఉంటారు, మాట్లాడుకోండి. బీజేపీ వాళ్ళు మీ పాత చుట్టాలే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి స్థాయికి నేను చాలు అని హరీష్ రావు ఈ ఫిలిం డైలాగులు వద్దు, ఈ ఫిలిం డైలాగ్స్ వద్దు. ఏంది నీ కెపాసిటీ ఏంది హరీష్ రావు? నేను అడుగుతున్నా, వాట్ ఈజ్ యువర్ కెపాసిటీ? నీ పొలిటికల్ కెపాసిటీ ఏంది? నువ్వు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు కదా, నేను అడుగుతున్నా. రేవంత్ రెడ్డి పర్సనాలిటీ కంటే నీది పెద్దదా? ఎట్లా పెద్దది? ఎట్లా పెద్దది చెప్పు? నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు నువ్వు చదువుకుంటున్నావు. నేను మున్సిపల్ చైర్మన్గా 95లో, నేను మున్సిపల్ చైర్మన్ 95, 96లో, నువ్వు అప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నావు. నువ్వు ఎట్లా నువ్వు కంపేర్ చేస్తావు నువ్వు నీ పర్సనాలిటీని? ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు కంసగాడు జెడ్పీటీసీ అయింది ఆయన. నేను మొన్న పెట్టిండు కదా జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి అని. ముఖ్యమంత్రి అంటే జెడ్పీటీసీ ఆయన కష్టం మీద అయిండు. ముఖ్యమంత్రి కూడా అతను తన కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఆయన కష్టం కూడా జమీకు కూర్చుకొని ఆయన ముఖ్యమంత్రి అయిండు. నువ్వు మంత్రి ఎట్లయినావు? మేనమామ సీఎం, నీ మామ కేసీఆర్ గారు సీఎం అయింది కాబట్టి నువ్వు అయినావు. కంట్రిబ్యూషన్ పొలిటికల్గా నీది ఏముంది చెప్పు? నువ్వేము నీ పొలిటికల్ వాడి నీ పర్సనాలిటీ ఏంటి అసలు? ఎందుకు ఊహించుకుంటున్నావు అంత గొప్పగా? నీది ఒక పెద్ద పర్సనాలిటీ ఎందుకు ఊహించుకుంటున్నావు? మామ కేసీఆర్ గారు పుణ్యమా అని నువ్వు డైరెక్ట్గా మినిస్టర్ అయినావు. దాని తర్వాత నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసినావు.
ఫస్ట్ మినిస్టర్ అయినావు, డైరెక్ట్గా అయినావు. ఎందుకు అయినావు డైరెక్ట్ మినిస్టరు? నువ్వు కేసీఆర్ గారికి మేనల్లుడు కాబట్టి నువ్వు కాగలిగినావు. కేసీఆర్ గారు